my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో 31st October, end of the month. సో ఈరోజు October 31st కి సంబంధించినటువంటి కంటెంట్ పేపర్లో హిందూ పేపర్లో వచ్చినటువంటి కంటెంట్ క్యూరేట్ చేసి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో we will start our session with assignment. ఓకే, సో అసైన్మెంట్ సొల్యూషన్తో మనం స్టార్ట్ చేద్దాం. సో నేను ఏదైతే సొల్యూషన్ మనం ఇవ్వడం జరిగిందో, క్వశ్చన్ ఇవ్వడం జరిగిందో దాన్ని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. Right? Okay, ma? Yeah. Assignment solution. Right. Now is it visible now? Yeah. So, chudandi, Prime Minister Narendra Modi is expected to unveiling the plan within the next 3 months, which include an outline of reforms and outcomes to achieve by 2030, right, along with structural changes in governance that will be critical to make India a $30 trillion economy by 2047 with a per capita income of $18,000 to $20,000. okay, so దీంట్లో మనకి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మనం నోట్ చేయాలి. రైట్, expected to తర్వాత వర్బ్ రావాలి. expected to వర్బ్ రావాలి. ఇది ఏంటమ్మా, జెరండ్ ఫామ్లో ఉంది. దీన్ని మనం అన్వీల్. సో అన్వీల్ అంటే ఏమిటి మీనింగ్ వస్తుంది? డిస్క్లోజ్ ఆర్ రివీల్ అనే మీనింగ్ మనకు వస్తుంది. సో దట్ ఈజ్ యువర్ అన్వీల్. వీల్ అంటే ఏంటి? వీల్ అంటే ముసుగు. మీ వీల్ ఈజ్ కవర్. సో అన్వీల్ మీన్స్ డిస్క్లోజ్. ఓకే, దాన్ని రివీల్ చేయడం అనే మీనింగ్లో అన్వీల్. సో ఇక్కడ అన్వీలింగ్ కాదు, అన్వీల్ రావాలి. 2V1. సో అన్వీల్ విత్ ఇన్ ద నెక్స్ట్ 3 months విచ్ ఇంక్లూడ్ అన్నాడు. ఓకే, మనం మాట్లాడుతుంది ఏంటి? ప్లాన్. సో యూఆర్ రిఫరింగ్ టు దిస్ ప్లాన్ విత్ ఇన్ ద నెక్స్ట్ 3 months. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా ఫ్రేజ్. ఓకే, విచ్ అన్నది ఇప్పుడు ప్లాన్ని ఉద్దేశించి. సో ఆ ప్లాన్ సింగులర్ కాబట్టి ఇంక్లూడ్స్ రావాలి. విచ్ ఇంక్లూడ్స్ అండ్ అవుట్లైన్ ఆఫ్ రిఫార్మ్స్ అండ్ అవుట్కమ్స్ టు అచీవ్ అన్నాడు. అవుట్కమ్స్ అచీవ్ చేయాలి అంటే టు బీ అచీవ్డ్. ప్యాసివ్ ఫామ్లో ఉండాలి. టు బీ అచీవ్డ్. ఇట్ ఈస్ నాట్ టు అచీవ్, టు బీ అచీవ్డ్ బై 2030. 2030 కల్లా అచీవ్ చేయాల్సినటువంటి అవుట్కమ్స్, అలానే రిఫార్మ్స్. ఓకే, ఏవైతే మనం రిఫార్మ్స్ తెద్దాం అనుకుంటున్నామో. ఓకే, సో దట్ ఈస్ టు బీ అచీవ్డ్ అనే దాన్ని మనం ఎలాగా ప్యాసివ్ వాయిస్లో మెన్షన్ చేయాలి. సో అది యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు టు అచీవ్, దట్ ఈస్ రాంగ్. సో మిగతాది ఎక్కడ ప్రాబ్లం లేదు. సో ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అన్వీల్, తర్వాత ఇంక్లూడ్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, తర్వాత ప్యాసివ్ ఫామ్ టు బి అచీవ్. సో దట్ విల్ బి ద కరెక్ట్ స్టేట్మెంట్. సో నౌ ద సెంటెన్స్ ఈస్ ఎర్రర్ ఫ్రీ. ఇస్ దట్ క్లియర్ అమ్మా? సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్. వాట్ ఈస్ దట్? రివిజన్ వొకాబులరీ. సో విచ్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ యెస్టర్డే. సో ఒకసారి ఎవరైతే నిన్నటి వీడియోని చూసుంటారో దే విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. ఎవరైతే చూడలేదో దయచేసి ఎడిటోరియల్ని ఒకసారి చూసి సో ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో దట్ విల్ జస్ట్ గివ్ యూ అ బూస్టర్, రైట్? ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ డిసెంట్. డిసెంట్ అంటే నౌన్ కదమ్మా, నౌన్. అది కూడా నెగటివ్. అంటే డిసెంట్ అంటే ఏంటి? భేదాభిప్రాయం అనుకున్నాం కదా. సో ఎసెంట్ దానికి ఆపోజిట్ డిసెంట్. సో ఎసెంట్ దానికి ఆపోజిట్ డిసెంట్. ఎసెంట్ అంటే అంగీకారం, డిసెంట్ అంటే అంగీకారం లేకపోవడం. సో దేర్ ఈస్ ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్. డిసెంట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు కదా. సో అగ్రిమెంట్ లోపించటం అనే మీనింగ్లో మనం ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్, డిసెంట్. సో దానికి రెలవెంట్ వర్డ్ ఏది మరి? చూడండి, డిస్కార్డ్ అనే పదం వాడచ్చా? డిస్ కూడా నెగటివ్ వర్డే కదా. డిస్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో డిసగ్రిమెంట్, కాన్ఫ్లిక్ట్ అండ్ డిసగ్రిమెంట్. డిస్కార్డ్, డిసగ్రిమెంట్, రైట్? సో దట్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డెలిబరేషన్. ఇది కూడా నౌనే కదా, ఐఓఎన్ సఫిక్స్ కాబట్టి దట్ ఈస్ అ నౌన్. సో వాట్ యూ మీన్ బై డెలిబరేషన్? డెలిబరేషన్ అంటే దాని గురించి చర్చించడం అనే మీనింగ్ వస్తుంది. సో డెలిబరేషన్ చేస్తున్నారు అంటే చర్చిస్తున్నారు. సో విచ్ విల్ బి కరెక్ట్గా ఉండే వర్డ్ చూడండి అమ్మా. సో చాలామంది దీన్ని కరెక్ట్గా చేస్తారు లేదో కొంచెం డౌటే. ఓకే,
సో రిఫ్లెక్షన్ విచ్ ఈజ్ నథింగ్ బట్, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, మనం అనుకున్న రిఫ్లెక్షన్ కాదమ్మా, ఇట్ ఈస్ కాంటెంప్లేషన్. రిఫ్లెక్షన్ అన్నా కాంటెంప్లేషన్ అన్నా సేమ్. కాంటెంప్లేషన్, థాట్ఫుల్, థింక్ అబౌట్ సంథింగ్. సో యు ఆర్ రిఫ్లెక్టింగ్ అపాన్ సంథింగ్ అంటే యు ఆర్ థింకింగ్ అబౌట్ దాట్, యు ఆర్ డెలిబరేటింగ్, ఓకే, యు ఆర్ డిస్కసింగ్, ఓకే, యు ఆర్ డిబేటింగ్. సో దాని మీద మీరు చర్చలు జరుపుతున్నారు అని మీనింగ్, దాని గురించి సమాలోచనలు చేస్తున్నారు. సో దట్ ఈస్ యువర్ రిఫ్లెక్షన్. సో ఇది మనకి రేర్లీ కొంచెం అంతగా అంటే పేపర్ రీడింగ్ అలవాటు ఉంటే వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్, అదర్వైజ్ ఇట్ విల్ బీ డిఫికల్ట్. సో రిఫ్లెక్షన్ ఈజ్ ద కరెక్ట్ సినోనిమ్ ఫర్ డెలిబరేషన్, రైట్. మనకు రిఫ్లెక్షన్ అంటే ఏంటి, మిర్రర్ ఇమేజ్ అనుకుంటాం కదా, ఆ రిఫ్లెక్షన్ కాదు ఇది. సో బీయింగ్ థాట్ఫుల్, బీయింగ్ డిస్కషన్, కంటెంప్లేటివ్. సో యునానిమిటీ అనే పదం వచ్చింది, ఇది కూడా నౌనే, ఐటీవై సఫిక్స్, ఓకే, ఐటీవై సఫిక్స్ ఎండ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ అ నౌన్ సఫిక్స్. మరి యునానిమిటీ అంటే ఏంటమ్మా, యునానిమస్ అనే పదానికి, ఓకే, యునానిమస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, యునానిమస్. సో దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, యునానిమిటీ విల్ బి యువర్ నౌన్. యునానిమిటీ అంటే ఏంటి, సో అందరూ ఒక తాటిపైకి రావటం, ఒకే తాటిపైకి రావటాన్ని మనం యునానిమిటీ అంటాం, ఓకే. సో దెర్ ఈజ్ నో డిసగ్రిమెంట్, అందరికీ ఒకే ఏకాభిప్రాయం అంటాం కదా, సో ఏకాభిప్రాయాన్ని యునానిమిటీ. సో యునానిమిటీకి దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి, ఏకాభిప్రాయం అంటే ఏం వస్తుంది చూడండి మనకి, బి చూడండి ఒకసారి, అగ్రిమెంట్, హార్మనీ, చూసారా, అకార్డ్ అనొచ్చు, అగ్రిమెంట్ అనొచ్చు, హార్మనీ అనొచ్చు, ఓకే. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్. కన్కార్డ్ అనొచ్చు. సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓవర్హాల్, ఓకే, ఓవర్హాల్ ఆఫ్ ద సిస్టమ్ అన్నాం, ప్రక్షాళన అనుకున్నాం, గుర్తుందా. సిస్టమ్ని ఓవర్హాల్ చేయాలంటే ఏంటి, ఉన్నటువంటి లోటుపాట్లని సరిదిద్దడం, సవరించడం అనే మీనింగ్లో మనం ఓవర్హాల్ అనే పదాన్ని వాడతాం. ఓవర్హాల్, ఓకే, వర్బ్గా వాడచ్చు. సో రెనోవేట్ అనే మీనింగ్ వస్తుంది కదా, సేమ్ పక్కనే ఉంది రెనోవేట్. సో ఎక్కడైతే లోటుపాట్లు ఉంటాయో వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడాన్ని మనం ఏమంటామమ్మా, రెనోవేట్. అలానే రిపేర్ అనొచ్చు, రిపేర్, మెండ్ అని అనొచ్చు, మెండ్, ఎంఈఎన్డి, మెండ్, సర్వీస్, ఓకే. సర్వీస్, సర్వీస్ అంటే సేవ అని కాదు, సర్వీస్కి సేవ అనే మీనింగ్ ఉంది. బండి సర్వీసింగ్ చేయించడం అంటే దాన్ని రిపేర్ చేయించడం అనే మీనింగ్లో కూడా మనం వాడతాం. సో దట్ ఈస్ యువర్ రెనోవేట్. నెక్స్ట్ డెఫమెంట్, డెఫరెన్స్ అన్నా డెఫమెంట్ అన్నా సేమ్ అమ్మ. డెఫరెన్స్ అనే పదం ఉంది, డెఫర్ అనే వర్బ్కి నౌన్ ఫామే డెఫరెన్స్. డెఫరెన్స్ అంటే ఏంటి, పోస్ట్ పోన్మెంట్ అనే మీనింగ్ రావాలి. అంటే ప్రోక్రాస్టినేషన్ సరిపోతుందా, ఎఫ్, ఇది కూడా నౌనే కదా. ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి, డిలే, ఓకే. డిలేని మనం ఏమంటాం, పోస్ట్ పోన్మెంట్ అని కానీ ప్రోక్రాస్టినేషన్ అని కానీ వీ కాల్ ఇట్ యాజ్ పోస్ట్ పోన్మెంట్. సో దట్ ఈజ్ యువర్ నౌన్. తర్వాత హేస్ట్, హేస్టీ యాడ్జెక్టివ్, హేస్ట్ నౌన్ అనుకున్నాం. హేస్ట్ అంటే తొందరపాటు, ఓకే, తొందరపాటునే మనం హేస్ట్ అని అంటాం. సో దానికి దగ్గరగా ఉండేవాడు ఏదమ్మా, ఎలాక్రిటీ, చూసారా, అదొకటే మిగిలింది. హర్రీ అని కానీ అర్జెన్సీ అని కూడా చెప్పచ్చు. హర్రీ ఆర్ అర్జెన్సీ, తొందరపాటు, ఓకే. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ నీడ్ టు బి మ్యాచ్డ్. సో చెక్ చేసుకోండి ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయో. సో కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని వర్డ్స్ అన్నిటిని ఒక చోట రాసుకోండి, ఒక చోట వాటి యూసేజ్ని మనం ఎలానో మనం కవర్ చేస్తున్నాం ఎడిటోరియల్లో. సో అక్కడ ఎడిటోరియల్లో డిస్కషన్ అయిపోతుంది, రోజు రివిజన్ అయిపోతుంది. దీనివల్ల మీకు వర్డ్స్ మీద కమాండ్ బాగా పట్టు వస్తుంది అనమాట, రైట్. దట్ ఈస్ వై వీఆర్ కీపింగ్ ద రివిజన్ 1 day ఆఫ్టర్ ద డిస్కషన్, సో దట్ ఇట్ విల్ ఫెచ్ యూ అలాట్. సో మీకు చాలా ఫెచ్చింగ్ అవుతుంది కదా. సో కొంత గ్యాప్ వచ్చాక మళ్ళీ మనం రీకాల్ చేసుకోగలుగుతున్నాం లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ ఎడిటోరియల్. సో ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్ దేని గురించి మాట్లాడుతుంది, లాస్ట్ వాయిస్ అనే టైటిల్తో మనకి ఈరోజు దర్శనం ఇచ్చింది. సో వాట్ డూ యూ మీన్ బై లాస్ట్ వాయిస్ అంటే మన యొక్క గొంతుని వినిపించే అవకాశాన్ని మనం కోల్పోయాం అన్నట్టుగా ఇక్కడ మనకి లాస్ట్ వాయిస్ అనే హెడ్లైన్స్తో కనిపించింది ఈరోజు ఎడిటోరియల్. అయితే మన యొక్క గొంతు అంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ దగ్గర మన గొంతు మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోయాము, అంటే మనం ఆపర్చునిటీని వాడుకోలేదు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో సబ్ హెడ్డింగ్ చూస్తే కనుక ఇండియా షుడ్ హ్యావ్ మేడ్ ఎఫర్ట్స్ ఫర్ ఏ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే మళ్ళీ సేమ్ ఏకాభిప్రాయం, కన్సెన్సస్ అంటే అగ్రిమెంట్, ఓకే. అందరూ ఒకే డెసిషన్కి
ఓకే ఒక సిమిలర్ ఒపీనియన్ మీదకి రావటాన్ని మనం కన్సెన్సస్ అంటాం. ఓకే, ఆన్ ద గాజా ఓట్ ఎట్ ద యుఎన్. సో యుఎన్లో గాజా మీద ఓటింగ్లో ఇండియా కూడా ఒక ఏకాభిప్రాయానికి రావడానికి కొంత ఎఫర్ట్స్ పెట్టి ఉండాల్సిందే అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? పెట్టలేదని, షుడ్ హ్యావ్ మేడ్ ఎఫర్ట్స్. కొంత మనం శ్రమ చేయాల్సి ఉండింది, శ్రమ చేస్తే బాగుండేది. ఓకే, మనం కొంత ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేది అంటే మనం అక్కడ ఎఫర్ట్స్ పెట్టలేదనే మీనింగ్ క్లియర్గా కనిపిస్తుంది. సో యుఎన్ జనరల్ అసెంబ్లీలో గాజాకి సంబంధించినటువంటి ఓటింగ్లో మనం పార్టిసిపేట్ చేయలేదు. సో దాని నేపథ్యంలో ఈరోజు మనకి ఈ ఎడిటోరియల్లో ఈ కాలం మీద డిస్కషన్ జరగబోతుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటిది. సో దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ట్రై టు గో త్రూ ద ఎంటైర్ కంటెంట్ వన్స్. సో ఆర్టికల్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి, దెన్ వీ విల్ హ్యావ్ ద డిస్కషన్. క్లియర్? ఇది కొంచెం పెద్దగా ఉంది ఈరోజు. రైట్, ఇండియా హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ డెసిషన్ టు అబ్స్టెయిన్ అట్ లాస్ట్ వీక్స్ vote at the UN General Assembly for a ceasefire in the Israel-Palestine conflict as its way of protesting the omission of any explicit condemnation of the heinous October 7 terror attack by Hamas militants on Israel. ఓకే, లాస్ట్ వీక్ ఏం జరిగిందమ్మా? ఓటింగ్ జరిగింది యుఎన్ జనరల్ అసెంబ్లీలో. ఓకే, అట్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ, UNGA. అయితే ఇండియా ఎక్స్ప్లెయిన్ చేసిందంట దేని గురించి? ఇట్స్ డెసిషన్ టు అబ్స్టెయిన్. అబ్స్టెయిన్ అంటే ఏంటి? టు కీప్ అవే. మీరు దాని నుంచి దూరంగా ఉండడాన్ని మనం అబ్స్టెయిన్ అంటాం. సో మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం, మీరు దానిలో పాల్గొనకపోవడం, ఆ ఓటింగ్లో మీరు పార్టిసిపేట్ ఎందుకు చేయట్లేదు అన్న విషయానిపై క్లారిటీని ఎక్స్ప్లెయిన్ చేసిందంట. ఫర్ ఏ సీజ్ ఫైర్ ఇన్ ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. సీజ్ ఫైర్ అనే పదం చాలా ఇంపార్టెంట్. సీజ్ ఫైర్ని ఎలా వాడాడమ్మా? నౌన్గా వాడాడు. వాట్ డూ యూ మీన్ బై సీజ్ ఫైర్? సీజ్ అంటే స్టాప్ అనే మీనింగ్ కదా. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అంటాం తెలుగులో. సో ఇంకా శాంతిని నెలకొల్పాలి, ఇంకా ఆపండి, హింసని ఆపండి. ఓకే, కాల్పుల విరమణ అంటాం తెలుగులో. సీజ్ అంటే ఇంకా ఆపడం, విరమణ. ఫైర్ అంటే కాల్పుల విరమణ, సీజ్ ఫైర్. ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఓకే, ఈ కాల్పుల విరమణ ఏదైతే జరగాలి అన్న దాని మీద ఓటింగ్ జరిగిందో యుఎన్ జనరల్ అసెంబ్లీలో. సో ఎందుకు ఇండియా దూరంగా ఉండాల్సి వచ్చిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇండియా. యాజ్ ఇట్స్ వే ఆఫ్ ప్రొటెస్టింగ్ ద ఒమిషన్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్లిసిట్ కండెమ్నేషన్ ఆఫ్ ద హీనస్ October 7 టెర్రర్ అటాక్ బై హమాస్ మిలిటెంట్స్. సో అలా దూరంగా ఉండడానికి రీజన్ ఏంటంట? అదొక వే ఆఫ్ ప్రొటెస్టింగ్ అంట. నిరసనని మేము తెలియజేస్తున్నాము. సో ఆ నిరసనని తెలియజేసే క్రమంలోనే మేము దూరంగా ఉన్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇట్స్ అ వే ఆఫ్ ప్రొటెస్టింగ్ ద ఒమిషన్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్లిసిట్ కండెమ్నేషన్. సో క్లియర్గా ఎక్కడా కూడా మేము, కండెమ్నేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఖండించడం కదా, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కండెమ్నేషన్ అంటే ఖండించడం, ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్, వెరీ క్లియర్ అని చెప్పడాన్ని మనం ఎక్స్ప్లిసిట్ అంటాం. ఇంప్లిసిట్ అంటే విచ్ ఇస్ నాట్ క్లియర్. సో ఎక్స్ప్లిసిట్ కండెమ్నేషన్ ఏమీ మేము చేయట్లేదు ఆఫ్ ద హీనస్ 7 October అటాక్. హీనస్ అంటే ఇక్కడ చాలా, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. హీనస్ అంటే అతి క్రూరమైన, వైలెన్స్తో కూడిన, ఓకే, హింసాత్మకమైనది, క్రూరమైనది అని చెప్పడానికి మనం హీనస్ క్రైమ్ అని కానీ, హీనస్ అటాక్ ఏదో ఒక నెగటివ్ నౌన్తో వాడే యాడ్జెక్టివ్ అది, హీనస్ అనే యాడ్జెక్టివ్. October 7న జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఎవరు చేశారమ్మా? హమాస్ మిలిటెంట్స్. ఇజ్రాయెల్ మీద జరిపినటువంటి దాడిని ఖండిస్తున్నట్టుగా కూడా ఎక్కడ మేము ఓకే ఒమిట్ చేస్తున్నట్టుగా దానికి ప్రొటెస్ట్ దాన్ని నిరసనగానే మేము అబ్స్టెయిన్ చేస్తున్నాం అన్నట్టుగా ఇండియా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇండియాస్ ప్రిన్సిపల్డ్ స్టాండ్ ఆన్ టెర్రరిజం విచ్ ద డెప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ది UN ఆర్టిక్యులేటెడ్ కెన్ నాట్ బీ క్వశ్చన్. ఓకే, సో మనకు ఉన్నటువంటి వైఖరి, స్టాండ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? స్టాండ్ అంటే టెర్రరిజం మీద మనకున్నటువంటి వైఖరి, అది కూడా కొన్ని ప్రిన్సిపల్స్తో కూడుకున్నటువంటి ఒక వైఖరి ఏదైతే ఉందో టెర్రరిజం పట్ల, ఉగ్రవాదం పట్ల. డెప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN ఆర్టిక్యులేటెడ్. ఆర్టిక్యులేటెడ్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగడం. సో చాలా నీట్గా మీరు ఎక్స్ప్రెస్ చేయగలడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఆర్టిక్యులేట్. సో వెన్ యు ఆర్ ఆర్టిక్యులేటింగ్ సంథింగ్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ థింగ్స్ ఇన్ ఎ మోర్ క్లియర్ వే. సో మీరు దాన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారంటే యూ హ్యావ్ గుడ్ ఆర్టికులేషన్ స్కిల్స్ అనే మీనింగ్లో మనం ఆర్టికులేషన్ అనే పదాన్ని వాడతాం. సో ఆర్టికులేట్ మీన్స్ టు బి ఏబుల్ టు కన్వే సంథింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ మ్యానర్. సో డెప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN, ఆయన ఇండియా యొక్క
వైఖరిని టెర్రరిజం మీద క్లియర్గా ఆర్టికులేట్ చేయడం జరిగింది. దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు, కెన్ నాట్ బీ క్వశ్చన్, దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు, రైట్. హౌఎవర్ the death toll is rising and the need for global solidarity to stop the violence is imperative, a task that New Delhi, with its traditionally balanced position on the issue and its recent G20 role in bridging global divides, would have been well suited to play. Okay, however the death toll is rising. Death toll అనే పదం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టోల్ అనే పదంకి అర్థం ఏంటమ్మా, డెత్ టోల్ అంటే మరణిస్తున్న వారి సంఖ్యను ఉద్దేశించి మనం టాల్ అనే పదాన్ని వాడతాం. సో టాల్కి చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, టాల్ అంటే మనకి ట్యాక్స్ రూపంలో టోల్ ట్యాక్స్ అంటారు కదా. సో హైవే మీద వెళ్తున్నప్పుడు మనకి టోల్ ట్యాక్స్ కట్టమంటారు, టోల్ ప్లాజా. ఓకే, సో ఆ టోల్ వేరు, ఇక్కడ ఉన్న టోల్ ఏంటి, సో మరణిస్తున్న వారి సంఖ్యను ఉద్దేశించి మనం టాల్ అనే పదాన్ని వాడతాం, డెత్ టాల్. సో ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినా, ఒక కెలామిటీ జరిగినా, సో అక్కడ నమోదైనటువంటి మరణించిన వారి సంఖ్యను ఉద్దేశించి టాల్ అంటాం. ఈజ్ రైజింగ్, అది పెరుగుతూ ఉంది. అండ్ ద నీడ్ ఫర్ గ్లోబల్ సాలిడారిటీ అంటే అందరూ కలిసి ఒక ఐకమత్యాన్ని ఏర్పరచుకోవడం. సాలిడారిటీ అంటే ఏంటి, సంఘీభావం. ఓకే, ఎక్స్ప్రెస్ ద సాలిడారిటీ అంటే సంఘీభావం, అండ్ అందరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ అందరూ యూనిటీగా ఫామ్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ సోలిడారిటీ, సౌభ్రాతృత్వం అని కూడా అంటారు, రైట్. టు స్టాప్ ద వైలెన్స్ ఇస్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా అవసరం, ఈ టైంలో చాలా అవసరం. టు స్టాప్ ద వైలెన్స్ ఇస్ ఇంపరేటివ్. సో దాన్ని ఎవరు కూడా ఖండించలేనిది, చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. ఏ టాస్క్ దట్ న్యూ ఢిల్లీ విత్ ఇట్స్ ట్రెడిషనలీ బ్యాలెన్స్డ్ పొజిషన్ ఆన్ ద ఇష్యూ అండ్ ఇట్స్ రీసెంట్ G20 రోల్ ఇన్ బ్రిడ్జింగ్ గ్లోబల్ డివైడ్స్ వుడ్ హ్యావ్ బీన్ వెల్ సూటెడ్ టు ప్లే. సో ఖచ్చితంగా మనం రీసెంట్ G20 రోల్ ఎలా అయితే గ్లోబల్ డివైడ్స్ని మనం బ్రిడ్జ్ చేయడంలో రీసెంట్గా జరిగిన G20లో ఒక రోల్ ప్లే చేసామో, అలా చేసుంటే బాగుండేది. అంటే పార్టిసిపేట్ చేసి మన యొక్క ఒపీనియన్ని తెలియజేస్తుంటే బాగుండేది. ఇట్లా కంప్లీట్గా దూరంగా ఉండడం అన్నది అంతగా సూట్ కాలేదు. వుడ్ హ్యావ్ బీన్ వెల్ సూటెడ్ అంటే అలా చేస్తుంటే బాగుండేది అన్నట్టుగా అంటున్నాడు. సో ఎవ్రీ అదర్ కంట్రీ ఇన్ ద నైబర్హుడ్, ఇన్ ద ఎక్స్టెండెడ్ బ్రిక్స్ గ్రూపింగ్ అండ్ మచ్ ఆఫ్ ద డెవలపింగ్ వరల్డ్ వాజ్ పార్ట్ ఆఫ్ ద 120 కంట్రీస్ దట్ ఓటెడ్ ఫర్ ద UNGA రెజల్యూషన్ ఆన్ ఫ్రైడే. సో మనకున్నటువంటి మిగతా నైబర్స్ ఎవరైతే ఉన్నారో, అది కూడా ఈ బ్రిక్స్ గ్రూపింగ్లో కొంతమందిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో వారు కూడా మచ్ ఆఫ్ ద డెవలపింగ్ వరల్డ్ అంటే మనలాంటి డెవలపింగ్ ట్యాగ్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్లో, అవి కూడా పార్టిసిపేట్ చేశాయి. 120 దేశాలు పార్టిసిపేట్ చేశాయి ఈ UNGA రెజల్యూషన్, UN జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ ఫ్రైడే. సో దాంట్లో పార్టిసిపేట్ చేశాయంట. ఈ బ్రిక్స్కి ఎక్స్టెన్షన్గా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే మన నైబర్హుడ్లో ఉన్నాయో అవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ రీజనింగ్, New Delhi had other options which it overlooked or ignored. Okay, regardless of its reasoning అంటే అది చెప్తున్నటువంటి లాజిక్, రీజనింగ్ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి రీజన్, మేము ఎందుకు చేస్తున్నాం, ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని చెప్పినా కూడా దాన్ని పక్కన పెడితే న్యూ ఢిల్లీ హ్యాడ్ అదర్ ఆప్షన్స్ విచ్ ఇట్ ఓవర్లుక్డ్ ఆర్ ఇగ్నోర్డ్. కొన్ని ఆప్షన్స్ని పరిగణలోకి తీసుకోలేదు, కొన్ని ఆప్షన్స్ని అది ఓవర్లుక్ చేసేసింది, పట్టించుకోలేదు అనే మీనింగ్ వస్తుంది. ద రెజల్యూషన్ అట్ ద ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ ఎంటైటిల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్స్ అండ్ అప్హోల్డింగ్ లీగల్ అండ్ హ్యుమానిటేరియన్ ఆబ్లిగేషన్స్ డస్ ఇంక్లూడ్ ఎ పారాగ్రాఫ్ కండెమ్నింగ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ ఎయిమ్డ్ ఎట్ పాలస్తీనియన్ అండ్ ఇజ్రాయిలీ సివిలియన్స్ ఇంక్లూడింగ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఇండిస్క్రిమినేట్ అటాక్స్. అక్కడ రెజల్యూషన్ ఒకటి పాస్ అయింది అట్ ద ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్. సో ఎమర్జెన్సీ స్పెషల్ సెషన్ సందర్భంగా ఒక రెజల్యూషన్ అనేది పాస్ అయింది. రెజల్యూషన్ అంటే ఏంటి, ఫైనల్గా అందరూ దీనికి ఏకీభవిస్తున్నాం అన్నట్టుగా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం. దాని టైటిల్ ఏంటమ్మా, ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్స్. అంటే అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ వారి భద్రతకి ఉద్దేశించి ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్స్ అండ్ అప్హోల్డింగ్ లీగల్ అండ్ హ్యుమానిటేరియన్ ఆబ్లిగేషన్స్. ఓకే, అప్హోల్డింగ్ అంటే సమర్థించడం, అప్హోల్డ్ మీన్స్ దాన్ని సమర్థించడం. లీగల్ అండ్ హ్యుమానిటేరియన్ ఆబ్లిగేషన్స్, మనకి ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయంటే అడ్డంకులు. సో ఏమైనా అడ్డంకులు ఉన్నటప్పుడు వాటిని ఎలా మనం సమర్థంగా వాడుకోగలం, లీగల్గాను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోను. డస్ ఇంక్లూడ్ ఏ పారాగ్రాఫ్, అందులో ఒక పారాగ్రాఫ్ ఇంక్లూడ్ అయి ఉంది, ఏంటని, కండెమ్నింగ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ ఎయిమ్డ్ ఎట్ పాలస్తీనియన్ అండ్ ఇజ్రాయిలీ సివిలియన్స్ ఇంక్లూడింగ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఇండిస్క్రిమినేట్ అటాక్స్.
ఓకే, ఆ పారాగ్రాఫ్లో ఏం మెన్షన్ చేసిందమ్మా, ఆ రెజల్యూషన్లో ఒక పారాగ్రాఫ్ ఇంక్లూడ్ అయి ఉంది. ఆ పారాగ్రాఫ్ ఏమని మెన్షన్ చేసింది, మేము ఖండిస్తున్నాము, అన్ని రకాల హింసకి సంబంధించినటువంటి చర్యల్ని మేము ఖండిస్తున్నాం. ఎయిమ్డ్ ఎట్ పాలస్తీనియన్. సో పాలస్తీనియన్ని ఉద్దేశించి అవి అదే పాలస్తీనియన్ ఇజ్రాయలీ సివిలియన్స్ని ఉద్దేశించి అది ఏం చేస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంక్లూడింగ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఇండిస్క్రిమినేట్ అటాక్స్. ఓకే, విచక్షణ కోల్పోయి చేస్తున్నటువంటి దాన్ని ఉద్దేశించి మనం అక్కడ కండెమ్ చేస్తున్నాం అన్నట్టుగా ఆ పారాగ్రాఫ్లో మెన్షన్ చేసి ఉంది. India could have played a prominent diplomatic role with countries proposing the resolution to ensure clearer mention of the October 7 attacks, including during Prime Minister Narendra Modi's recent conversation with Jordan's King Abdullah bin al-Hussein about the conflict. India could have అంటున్నాడు మళ్ళీ. would have ఉంటే చేసుంటే బాగుండేది, would have played ఒక మంచి పాత్ర వహించుంటే బాగుండేది, దౌత్యపరమైనటువంటి రోల్, డిప్లొమాటిక్ రోల్ అన్నాడు కదా. సో దౌత్యపరమైనది, ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసి ఉంటే బాగుండేది. విత్ కంట్రీస్ ప్రపోజింగ్ ద రెజల్యూషన్. ఓకే, ఒక రెజల్యూషన్ని ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది. టు ఎన్ష్యూర్ క్లియరర్ మెన్షన్, అంటే అక్టోబర్ 7th జరిగినటువంటి అటాక్స్ని ఓకే దాన్ని మెన్షన్ చేసే విధంగా, చాలా క్లియర్గా మెన్షన్ చేసే విధంగా ఒక రెజల్యూషన్ని ప్రపోజ్ చేసి ఉంటే, కంట్రీస్తో కలిసి డిప్లొమాటిక్ రోల్ ప్లే చేసి ఉంటే బాగుండేది. ఇంక్లూడింగ్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ రీసెంట్ కాన్వర్జేషన్. సో రీసెంట్గా జార్డన్స్ కింగ్ అబ్దుల్లా బిన్ అల్ హుసేన్తో కూడా రీసెంట్గా జరిగినటువంటి సంభాషణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేది ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి అని చెప్తున్నాడు. ఇండియాస్ లీడర్షిప్ ఆఫ్ సచ్ అన్ అమెండ్మెంట్ మే హ్యావ్ ఫేర్డ్ బెటర్ దాన్ ద కెనాడియన్ ప్రపోజల్ దట్ ఫెయిల్డ్ టు సెక్యూర్ 2/3 ఆఫ్ ద UNGA మెంబర్షిప్ ప్రెజెంట్. సో ఇండియా యొక్క లీడర్షిప్ ఒకవేళ అటువంటి అమెండ్మెంట్ అంటే ఏంటమ్మా, సవరణ. సో అట్లాంటి అమెండ్మెంట్ కానీ ఏదైనా చేసి ఉండుంటే ఖచ్చితంగా మన యొక్క లీడర్షిప్ అన్నది ఇంకా బెటర్గా ఉండేది. దేంతో పోల్చుకుంటే, కెనాడియన్ ప్రపోజల్ దట్ ఫెయిల్ టు సెక్యూర్ 2/3 ఆఫ్ ద UNGA మెంబర్షిప్ ప్రెజెంట్. సో ఆ రోజు ప్రెజెంట్ అయిన వాటిల్లో 2/3 మెజారిటీని కోల్పోయింది కెనడియన్ చేసినటువంటి ప్రపోజల్. మనం కానీ అటువంటి అమెండ్మెంట్ కానీ చేసుంటే ఖచ్చితంగా మనది పాస్ అయ్యి ఉండేది రెజల్యూషన్. మనం కెనడియా చేసినటువంటి ప్రపోజల్ ఏదైతే ఫెయిల్ అయిందో, ఎందుకంటే 2/3 ఆఫ్ ద మెజారిటీ సెక్యూర్ చేయాలి, అప్పుడే అది రెజల్యూషన్ కింద పాస్ అవుతుంది. సో 2/3 మెజారిటీ రాకపోతే, అప్రూవల్ లేకపోతే అది ఫెయిల్ అయినట్లే లెక్క. సో మనం ఆ విషయంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సింది అన్నట్టుగా చెప్తున్నాడు. కుడ్ హ్యావ్ అని వాడాడు అందుకే, రైట్. ఆల్టర్నేటివ్లీ ఇండియా కుడ్ హ్యావ్, అలా కాకుండా ఇండియా could have also voted for the motion while recording in its explanation of vote that it regretted the omissions of the specific references to the October 7 attacks, which is what France did. France ఏదైతే చేసిందో ఓకే అక్టోబర్ 7 అటాక్ సంబంధించి, సో దాన్ని రికార్డ్ చేస్తుంటే బాగున్నాం. దాని ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్ అంటే మేము ఎందుకు ఇలా ఓట్ చేస్తున్నామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ ఓట్, సో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని EOV అంటారు, విచ్ మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్. వై యు ఆర్ ఓటింగ్, వాట్ ఈస్ ద రీజన్, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలడాన్ని మనం EOV అంటాం. సో ఇలా రికార్డ్ చేస్తుంటే బాగున్నాం EOV ద్వారా. ఏమని, దట్ ఇట్ రిగ్రెటెడ్ ద అమిషన్స్ ఆఫ్ ద స్పెషల్ రెఫరెన్సెస్ టు ద అక్టోబర్ 7 అటాక్స్. సో మేము రిగ్రెట్ అవుతున్నాము అన్నట్టుగా మెన్షన్ చేస్తుంటే బాగున్నాం అక్టోబర్ 7 అటాక్కి సంబంధించి ఒమిషన్స్ ఏదైతే ఫ్రాన్స్ చేసిందో. ఇన్ ఇట్స్ EOV, ఇండియా డిడ్ నాట్ ఇట్ సెల్ఫ్ నేమ్ హమాస్ ఫర్ ద టెర్రర్ అటాక్స్, నార్ హ్యాజ్ ఇట్ సో ఫార్ designated Hamas as a terror group, leaving some doubt about the explicit mentions that New Delhi had wanted. సో అది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఓట్ ఏదైతే ఇండియా ఇచ్చిందో దాంట్లో ఎక్కడ కూడా హమాస్ పేరుని ఎక్కడ ప్రస్తావించలేదు, ఏదైతే టెర్రర్ అటాక్స్కి కారణమైందో. అదేవిధంగా హమాస్ని ఎక్కడ కూడా డెసిగ్నేట్ చేయలేదు టెర్రర్ గ్రూప్ కింద, అదొక టెర్రర్ గ్రూప్ కింద దాన్ని ఎక్కడ కూడా దాన్ని సిగ్నిఫై చేయడం, దాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయలేదు, డెసిగ్నేట్ చేయలేదంట. లీవింగ్ సమ్ డౌట్, సో దీనివల్ల ఏమవుతుంది, అందరిలో ఒక డౌట్ని కలగజేస్తుంది. ఏమని, అబౌట్ ద ఎక్స్ప్లిసిట్ మెన్షన్స్. సో న్యూఢిల్లీ ఏదైతే కోరుకుంటుందో దాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నట్టుగా
కొన్ని డౌట్స్ అయితే రేస్ చేస్తుంది, అంటే దెర్ ఈజ్ నో క్లారిటీ అన్నట్టుగా. సో ఇంకొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అన్నట్టుగా ఒక డౌట్ని అయితే రేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ఇండియా వాంటెడ్ టు కన్వే a strong line on fighting terrorism, it could have voted against the resolution along with the US, UK and Israel. US, UK, Israel ఓకే ఈ రెజల్యూషన్కి అగెయిన్స్ట్గా ఓట్ చేశాయి. సో ఇండియా కూడా దాని యొక్క ఈ టెర్రరిజంని ఫైట్ చేస్తున్నాము అనే స్ట్రాంగ్ ఒక బలమైనటువంటి వాదనని వినిపించడానికి వీళ్ళలాగానే, అంటే యుఎస్, యూకే, ఇజ్రాయెల్ తరహాలోనే ఈ రెజల్యూషన్కి అగెయిన్స్ట్గా ఓట్ చేసి ఉండాల్సింది అని చెప్తున్నాడు. ఓకే, సో దాని ద్వారా మేము టెర్రరిజంకి చాలా వ్యతిరేకంగా ఉన్నాము అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని మనం గ్లోబ్కి, మొత్తం ప్రపంచానికి మనం చెప్పే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళం అన్నట్టుగా అక్కడ తెలిసి వస్తుంది మనకి. నెక్స్ట్, ఇండియాస్ అబ్స్టెన్షన్ indicates a shift in the Modi government's stand, seeking a safe position rather than taking a stand on the violence in Israel and Palestine. సో ఏమర్థం అవుతుందమ్మా? సో మనం ఏదైతే దూరంగా ఉన్నామో, అబ్స్టెన్షన్ అంటే ఏంటి? సో టు బీ అవే ఫ్రమ్ దట్. సో అది ఏమని షిఫ్ట్ చేస్తుంది, ఏమని ఇండికేట్ చేస్తుంది? మోదీ గవర్నమెంట్ యొక్క వైఖరి ఒక్కసారిగా ఎలా మారింది? సీకింగ్ ఏ సేఫ్ పొజిషన్, మనం ఎవరి పక్షాన్ని కూడా నిలబడకూడదు, ఒక సేఫ్ పొజిషన్లో ఉండాలి. రాదర్ దాన్ టేకింగ్ ఏ స్టాండ్ ఆన్ ద వైలెన్స్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్. సో ఏదో ఒక స్టాండ్ తీసుకోవడం కంటే మనం న్యూట్రల్గా ఉండడం బెటర్, ఒక సేఫ్ పొజిషన్లో ఉంటాము అనే ఒక ఇండికేషన్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇలా ఇండియా ఒకసారిగా దూరంగా ఉండడం అన్నది. దిస్ ఈజ్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ఇండియాస్ UNGA vote in 2018 that called for Israel to cease excessive force in retaliatory skills on Gaza at the time, and is more in line with its decision to abstain on votes at the UN in 2021 on resolutions critical of Russia's war in Ukraine. So there is a departure from India's UNGA vote in 2018. 2018లో UNGAలో ఓటింగ్ జరిగినప్పుడు కూడా ఇండియా ఏం చేసింది? కాల్డ్ ఫర్ ఇజ్రాయెల్ టు సీజ్, పిలుపునిచ్చింది ఇజ్రాయెల్కి. ఏమని? ఇజ్రాయెల్కి ఏమని పిలుపునిచ్చిందమ్మా? టు సీజ్ ఎక్సెసివ్ ఫోర్స్. సీజ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? స్టాప్. ఎక్సెసివ్ ఫోర్స్ని వాడటం ఆపేయండి. ఈ గాజా మీద మీరు చేస్తున్నటువంటి ఈ ప్రతిదాడులు, రిటాలియేటరీ స్ట్రైక్స్ అంటే ఏంటమ్మా? ప్రతిదాడులు అంటాం కదా. సో ప్రతిదాడులు అయితే మీరు చేసేటప్పుడు ఎక్సెసివ్ ఫోర్స్ని వాడటం ఆపేయండి అన్నట్టుగా పిలుపునిచ్చింది ఇండియా. దేనికి? ఇజ్రాయెల్కి పిలుపునిచ్చింది 2018లో జరిగినటువంటి UNGA ఓటింగ్లో. ఓకే, అండ్ ఈజ్ మోర్ ఇన్ లైన్ విత్ ఇట్స్ డెసిషన్ టు అబ్స్టైన్ ఆన్ votes at the UN 2021 on resolutions critical of. సో యూఎన్లో జరిగినటువంటి 2021 ఎలక్షన్స్లో అదే ఓటింగ్ కోసము మనం కూడా దూరంగా ఉన్నాం. టు అబ్స్టైన్ ఆన్ అంటే ఏంటి? మళ్ళీ దూరంగా ఉన్నాం. సో దేన్ని ఉద్దేశించి? రష్యాస్ వార్ ఇన్ ఉక్రెయిన్. సో రష్యాని ఎక్కడ కూడా మనం తప్పుబట్టే ప్రయత్నం చేయలేదు. ఉక్రెయిన్ రష్యా వార్లో కూడా మనం ఏదైతే ఓటింగ్కి మనం దూరంగా ఉన్నామో, ఇక్కడ చూస్తేనేమో ఇజ్రాయెల్కి మనం ఏం చేసాం? ఎక్సెసివ్ ఫోర్స్ వాడద్దు, ఆపేసేయండి అన్నట్టుగా మనం ఓటింగ్లో మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓటింగ్ని మనం చెప్పాం. సో అక్కడ ఆ రెండు గత 18లో 21లో మన వైఖరిని అక్కడ చెప్తున్నాడు. ద గవర్నమెంట్ లాస్ట్ ఇన్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా మనం ఒక అవకాశాన్ని కోల్పోయాం. టు మేక్ ఇండియాస్ వాయిస్ హర్డ్ ఇన్ ద గ్రోయింగ్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్. సో ప్రస్తుతానికి మనం బాగా ఎదుగుతున్నాం కదా, ఒక గ్లోబల్ పవర్ లాగా మనం ప్రస్తుతానికైతే ఒక లీడర్ మాదిరిగా చాలా పవర్ఫుల్ కంట్రీగా మనం అవతరిస్తున్నాం. సో ఇటువంటి తరుణంలో మనం ఇలాంటి ఆపర్చునిటీని కోల్పోవడం అనేది ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మన యొక్క వాయిస్ని వినిపించి ఉండాల్సింది. మనం మంచి అవకాశాన్ని కోల్పోయాం అన్నట్టుగా చెప్తున్నాడు. అబ్స్టైనింగ్ ఆన్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్లోబల్ ఇంపార్టెన్స్ వితౌట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫోర్జ్ ఏ కన్సెన్సస్ ఈజ్ అవుట్ ఆఫ్ సింక్ with a desire to be the voice of the global south or for a seat at the global high table. సో ఇక్కడ ఏమని క్రిటిసైజ్ చేస్తున్నాడు? ఇలా ఇంత గ్లోబల్ ఇంపార్టెన్స్ ఉండేటువంటి ఒక మ్యాటర్ మీద మనం దూరంగా జరగడం అన్నది, ఓకే, సో ఏమాత్రం కూడా మనం దానికోసం కృషి చేయలేదు. వితౌట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫోర్జ్ అంటే ఏంటి? టు ఎస్టాబ్లిష్, టు బ్రింగ్, టు ఫోర్జ్, టు స్ట్రెంథెన్. ఓకే, ఫోర్జ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? స్ట్రెంథెన్ అనే మీనింగ్ వస్తుంది, బలపరచడం.
4J కన్సెన్సస్. సో ఒక ఏకాభిప్రాయాన్ని తెచ్చే ప్రయత్నం, దాన్నే మనం 4J కన్సెన్సస్ అంటాం. ఈజ్ అవుట్ ఆఫ్ సింక్ విత్ ఎ డిజైర్ టు బి. సో ఇది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ సింక్గా ఉంది. దేంతో అవుట్ ఆఫ్ సింక్గా ఉంది? విత్ డిజైర్. మనకి ఏదైతే గ్లోబల్ సౌత్ అంటే మనకేంటి, ఇప్పుడు వరల్డ్లో చూసుకుంటే మ్యాప్లో గ్లోబల్ సౌత్ అంటే ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా. సో వాటన్నిటికీ కూడా ఒక గొంతుక కావాలనుకుంటుంది ఇండియా. సో మనకు ఉన్నటువంటి ఆ కోరికలకి ఖచ్చితంగా ఇది అవుట్ ఆఫ్ సింక్గా ఉంది. అంటే మనం పార్టిసిపేట్ చేసి ఉండాల్సింది, లీడర్షిప్ క్వాలిటీస్ని మనం అక్కడ ఎగ్జిబిట్ చేసి ఉండాల్సింది. అప్పుడు మన ఇమేజ్ ఇంకొంచెం బాగా ప్రపంచంలో ఓకే గ్లోబల్ సౌత్కి మనం ఒక లీడర్షిప్ వహించే క్వాలిటీస్. సో ఇలా న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం అనేది ఏమాత్రం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఎందుకంటే మనం గ్లోబల్ స్థాయిలో ఒక ఇమేజ్ని సంపాదించుకుంటున్నాం, మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇటువంటి తరుణంలో మనం కానీ ఇలా అబ్స్టైన్ అవ్వడం అనేది ఏమాత్రం కూడా అవుట్ ఆఫ్ సింక్గా ఉంది. ఆర్ ఫర్ ఎ సీట్ ఎట్ ద గ్లోబల్ హై టేబుల్. సో ఒక హై టేబుల్లో మనకు ఉన్నటువంటి ప్రామినెంట్ రోల్, మనం ఒక శక్తిగా ఏదైతే ఎదగాలనుకుంటున్నామో దానికైతే తూట్లు పడేటట్లుగానే ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి ఉండాల్సింది అన్నట్టుగానే క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వొకాబులరీ చూద్దామమ్మా. ఎస్ట్రేంజ్డ్ అనే పదం వాడాడు. ఎస్ట్రేంజ్డ్ని మనం యాడ్జెక్టివ్గా వాడతాం. సో వాట్ డూ యూ మీన్ బై ఎస్ట్రేంజ్డ్? ఎస్ట్రేంజ్డ్ అంటే ఒకప్పుడు మాజీ అని చెప్పడాన్ని మనం ఎస్ట్రేంజ్డ్ వైఫ్ అంటే ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండట్లేదు, ఒకప్పుడు వాళ్ళు భార్యాభర్తలు, బట్ నౌ దే ఆర్ నో మోర్ ఇన్ రిలేషన్. ఓకే, డెజర్టెడ్, abandoned, desolate. సో దే హ్యావ్ బీన్ పార్టెడ్ వేస్ అంటాం కదా. పార్టెడ్ వేస్ అంటే ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోవడం. అండ్ ఎస్ట్రేంజ్డ్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఈజ్ నాట్ నౌ లివింగ్ విత్ ద పర్సన్ దే ఆర్ మ్యారీడ్ టు. అంతే కదా. సో ఎవరితో వాళ్ళు మ్యారేజ్ చేసుకొని ఉండుంటారో వారితో ఇంకా కంటిన్యూ చేయకపోవడం ఎస్ట్రేంజ్డ్. నెక్స్ట్ డెవియస్. డెవియస్ అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం ఇది. డెవియస్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, నాట్ డైరెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. సర్క్యూటస్ అంటే మీనింగ్ ఏంటి? రౌండ్ అబౌట్ అంటే నాట్ డైరెక్ట్, ఇండైరెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. హీ టుక్ అ రేదర్ డెవియస్ రూట్ విచ్ అవాయిడ్స్ ద సిటీ సెంటర్. సో అంటే రౌండ్ అబౌట్ అనే మీనింగ్ వస్తుంది, ఇండైరెక్ట్ వే. ఆ కాంటెక్స్లో మనం డెవియస్ అనే పదాన్ని వాడతాం. దట్ ఈస్ హౌ డెవియస్ ఈజ్ యూస్డ్. నెక్స్ట్ ఎల్యూడ్. ఎల్యూర్ అనే వర్డ్ ఉంది, ఎల్యూడ్ అనే వర్డ్ ఉంది. ఎల్యూడ్ అంటే వర్బ్గా వాడతాం. ఎల్యూర్ కూడా అట్రాక్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఎల్యూర్ ఇస్ అట్రాక్ట్. నెక్స్ట్ ఎల్యూరింగ్ అంటారు. నెక్స్ట్ ఎల్యూడ్ అంటే ALLUDE విచ్ ఈజ్ లైక్ హింటింగ్ సంథింగ్, యు ఆర్ గివింగ్ సమ్ ఇండికేషన్. సో దాన్ని హింట్ చేయటాన్ని మనం ఇంప్లై అని కానీ, హింట్ అని కానీ, సైట్ అని కానీ చెప్పచ్చు. CITE సైట్. సైట్ చేయటం అంటే యు ఆర్ కోటింగ్ సంథింగ్, యు ఆర్ ట్రైంగ్ టు హింట్ సంథింగ్. ఓకే, టు మెన్షన్ సమ్వన్ ఆర్ సంథింగ్ వితౌట్ టాకింగ్ అబౌట్ హిమ్ ఆర్ హెర్ డైరెక్ట్లీ. డైరెక్ట్గా దాని గురించి ప్రస్తావించకుండా ఇండైరెక్ట్గా దాన్ని రెఫర్ చేసే ప్రయత్నం చేయడం. ఓకే, దాన్ని ఇండికేట్ చేయడం, దాన్ని ఇంప్లై చేయడం, సైట్ చేయడం. CITE. షీ మెన్షన్డ్ సమ్ ట్రబుల్ దట్ షీ హ్యాడ్ at home and I guess she was alluding to her son. So referring, alluding అంటే referring to her son. ప్రస్తావన ఎక్కడ తీసుకురాకుండా సో మనం హింట్ చేయడం, వారి గురించి మాట్లాడతాం కానీ వారిని ఉద్దేశించి మాట్లాడతాం కానీ వారి పేరుని ఎక్కడ మెన్షన్ చేయకపోవడం. దట్ ఈస్ ఎల్యూడ్. ఫ్రెంజీ. నెక్స్ట్ వర్డ్ ఈస్ ఫ్రెంజీ. ఫ్రెంజీ ఇది యాడ్జెక్టివ్గా వాడతాం కదా. ద మీడియా ఈజ్ ఫ్రెంజీ. ఫ్రెంజీ అంటే చాలా ఒక రకమైనటువంటి ఉన్మాదం అంటాం కదా, ఆ ఉన్మాదాన్నే మనం ఫ్రెంజీ అంటాం. అంటే క్రేజీ, దానికోసం విపరీతమైన క్రేజ్. సో దట్ ఈస్ ఇన్సానిటీ. శానిటీ అంటే నార్మల్, ఇన్సానిటీ అంటే అబ్నార్మల్. హిస్టీరియా. ఓకే, మ్యాడ్నెస్. అనవసరంగా దానికోసం ఎక్కువ క్రేజ్ కానీ దాన్ని ఏమంటారు అటెన్షన్ ఇవ్వడం, అన్నెసరీ అటెన్షన్. దట్ ఈస్ ఫ్రెంజీ. అన్కంట్రోల్డ్ అండ్ ఎక్సైటెడ్ బిహేవియర్. ఓకే, ఆ బిహేవియర్ ఎలాంటిదమ్మా? ఏమాత్రం కంట్రోల్ లేనిది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నటువంటి బిహేవియర్ని ఉద్దేశించి మనం ఫ్రెంజీ అనే పదాన్ని వాడతాం. సో సమ్ టైమ్స్ ఇట్ లీడ్స్ టు వైలెన్స్. సో వైలెన్స్కి దారి తీసే విధంగా ఉండడాన్ని మనం ఫ్రెంజీ అంటాం. నెక్స్ట్ క్యాస్టిగేట్. దిస్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ క్రిటిసైజ్, రెప్రిమాండ్ అనొచ్చు, చాస్టైజ్ అనొచ్చు, చైల్డ్, రెబ్యూక్. ఇవన్నీ కూడా సినానిమ్సే. రెబ్యూక్ అన్నా, చాస్టైజ్ అన్నా, చైల్డ్ అన్నా వేరే వారిని విమర్శించడం, తిట్టడం. ఓకే,
ఎత్తి చూపించడం, విమర్శలు చేయడం అనే మీనింగ్లో వాడతాం. హెల్త్ ఇన్స్పెక్టర్ క్యాస్టిగేటెడ్, reprimanded అనే మీనింగ్ వస్తుంది. ద కిచెన్ స్టాఫ్ ఫర్ పువర్ స్టాండర్డ్స్ ఆఫ్ క్లీన్లీనెస్. సో క్లీన్లీనెస్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు అన్నట్టుగా హెల్త్ ఇన్స్పెక్టర్స్ కిచెన్ స్టాఫ్ని ఉద్దేశించి తిట్టారు. ఓకే, సో క్రిటిసైజ్ చేశారు అనే మీనింగ్ వస్తుంది సివియర్గా. సివియర్లీ క్రిటిసైజ్, దట్ ఈస్ క్యాస్టిగేట్. తర్వాత మెలైజ్. ఓకే, మెలైజ్ అంటే ఏంటమ్మా? అన్ఈజీ, అదొక నెగటివ్ వర్డ్. డిస్క్వైట్ అంటే ఏంటి? అలజడి. క్వైట్ అంటే ప్రశాంతం, డిస్క్వైట్ అంటే అలజడి. ఓకే, డిస్పాండెన్సీ. సో దెర్ ఈజ్ నో పీస్, దట్ ఈస్ మెలైజ్. వీ వేర్ డిస్కసింగ్ ద రూట్స్ ఆఫ్ ద కరెంట్ ఎకానమిక్ మెలైజ్, అంటే క్రైసిస్ లాగా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ యువర్ క్రైసిస్, మెలైజ్. సో సంథింగ్ ఈజ్ రాంగ్, నెగటివ్ కాంటెక్స్ట్. మాల్ అనే వర్డ్ కనిపించింది కదా. సో ఎంఏఎల్, మాల్ ఇండికేట్ సంథింగ్ నెగటివ్, మాల్ న్యూట్రిషన్, మాల్ ప్రాక్టీస్ కదా. సో మాల్ ఈజ్ అ నెగటివ్ ప్రిఫిక్స్. A general feeling of being ill, okay, or having no energy, or an uncomfortable feeling that something is wrong, especially with society, and that you cannot change the situation. మీరు ఏమాత్రం కూడా దాన్ని చేంజ్ చేయలేని పరిస్థితి, కానీ మీకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటుంది. ఓకే, ఎనర్జీ కోల్పోయినట్టుగా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ రావటం కావచ్చు. సో సంథింగ్ ఈజ్ రాంగ్ అనే ఒక ఇండికేషన్ మనకి రావటాన్నే మన సిచ్యువేషన్ని ఎటువంటి చేంజెస్ చేయలేకపోయినా సో దాన్ని ఉద్దేశించి మనం మెలైజ్ అనే పదంతో సూచిస్తాం. నెక్స్ట్ స్కల్డగ్గరీ. స్కల్డగ్గరీ అంటే ఫ్రాడ్, ఒక డిజానెస్ట్ బిహేవియర్. సీక్రెట్ అండ్ డిజానెస్ట్ బిహేవియర్ అంటే నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. ఏ ఫర్మ్ దట్ ఇన్వెస్టిగేట్స్ కమర్షియల్ స్కల్డగ్గరీ అంటే డిజానెస్టీ, అవకతవకలు. ఓకే, ఫ్రాడ్యులెన్స్, హ్యాంకీ ప్యాంకీ, ఈ రెండు కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. ఫ్రాడ్ అంటాం కదా, ఫ్రాడ్, ఫ్రాడ్యులెన్స్, హ్యాంకీ ప్యాంకీ. సో విచ్ ఈజ్ అ డిజానెస్ట్ బిహేవియర్ని ఉద్దేశించి మనం స్కల్డగ్గరీ అనే పదం వాడతాం. SKULDUGGERY, దట్ ఈస్ యువర్ స్కల్డగ్గరీ, రైట్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వొకాబులరీ. నెక్స్ట్ అసైన్మెంట్ చూడండి. సో దీన్ని ఒకసారి మనం చూడండి. The coverage system is not available on both these trains, the DRM said in response to a query. Experts say that if the anti-collision coverage system was on place, it could have helped to avoid the accident. Right? సో మొన్న జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ నేపథ్యంలో మనకి ఈరోజు ఈ స్టేట్మెంట్ అనేది పేపర్లో కనబడడం జరిగింది. దీన్ని మనం తీసుకొని ఈరోజు ఎర్రర్స్ కింద ఫ్రేమ్ చేయడం జరిగింది. దయచేసి మీరు కమెంట్ సెక్షన్లో వీటి యొక్క ఎర్రర్స్ ఎక్కడెక్కడైతే మీరు స్పాట్ చేశారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని వీలైనంత ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో నుంచి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కొత్తవి నేర్చుకున్నా దయచేసి లైక్ చేయండి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.